చాలా వరకు ఎలా ఉంటుంది అంటే కొంతమంది ఏమో అసలు చెప్పకుండా ఎమోషనల్గా అసలు ఏదో జరిగింది వాళ్ళ ఇంట్లో ఏదైనా పెద్ద ఇష్యూ జరిగింది అన్నట్టు వాళ్ళు నోరు తెరిచి చెప్తే తప్ప తెలియనట్టుగా బాగా మేనేజ్ చేస్తారు. కానీ కొంతమంది ఎంత మేనేజ్ చేద్దామన్నా వాళ్ళ ఫేస్ చూడగానే ఏదో జరిగింది, ఏం జరిగింది అని చెప్పి క్వశ్చన్ వేస్తుంటారు పక్కన వాళ్ళు. ఈ టైప్ ఆఫ్ వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే అలా అడగగానే ఇంకా ఆ ఎమోషన్ కంట్రోల్ చేయలేరు. ఖచ్చితంగా అయితే ఏడవటం, లేదంటే వాళ్ళకి చెప్పేయటం, అది జరిగిపోవాల్సిందే. దీన్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటారు? చాలా సింపుల్. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కనుక అర్థమైతే నా జీవితం యొక్క పరమార్థం అర్థమైపోతుంది. వెరీ ఇంపార్టెంట్ దట్ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడం అంటే ఇక్కడ నొక్కుకోవడం కాదు. చాలా మంది చెప్పుకుంటే ఏం లాభం అనగానే నోరు మూసుకోవడం అనుకుంటారు. నోరు మూసుకోవడం కాదు, ఇక్కడ నుంచి తీసి పడేయడం. దట్ నేను లోపల ఎంతసేపు ఉడికించుకున్నా నా బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది తప్పితే ఏం మారదు. ఎంత ఉడికించుకున్నా లోపల నేను ప్రెషర్ కుక్కర్ కాదు, నేను లోపల బియ్యం వేసి అన్నం ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఆలోచనలు లోపల నొక్కుకోవాలి కాదు ఇస్ అ పాయింట్. సో ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉండడం అంటే బయటకి చెప్పడం కాదు, అసలు అది నీ లోపలికి రాదు. అది అర్థం చేసుకోవాలి. దట్ నథింగ్ ఈస్ గోయింగ్ అవుట్ బికాస్ నథింగ్ ఈస్ కమింగ్ ఇన్. నీ లోపలికి ఏది రాకపోతే ఎందుకు ఏది రాదు? నీ లోపల ఎనర్జీని కాపాడుకోవాలి అనే పాయింట్ తెలిస్తే రాదు. ఇప్పుడు ఈ రూమ్ లోకి ఎవరు రావాలో మీరు డిసైడ్ చేసుకున్నప్పుడు నీ బ్రెయిన్ లోకి ఎవరు రావాలో డిసైడ్ చేసుకోవాలి. బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు కష్టం అవుతుంది, బట్ దట్స్ ద గేమ్. ఆ ఒక్క పాయింట్ కనుక ఎక్కిపోతే ఇది నాకు నాన్ సెన్స్ థాట్, నేను ఎందుకు పెట్టుకున్నాను నా మైండ్ లో? మై హెల్త్, మై బ్రెయిన్, మై పొటెన్షియల్, మై ఎనర్జీని కాపాడుకుంటే నా ఎనర్జీ విల్ చేంజ్ దమ్. మీరు అట్లా రమణాశ్రమంకి వెళ్ళి కూర్చోండి,